వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలామంది అనుకోవచ్చు, ఏంటి రాజకీయ నిరుద్యోగి అంటేనో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, నీకు తెలుస్తోందా? పులివెందులకి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని రాజకీయ నిరుద్యోగిని ఎలా అంటావని చెప్పి నన్ను నిలదీస్తారు. బట్ ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ దాట్. ఐ హ్యావ్ ఆన్సర్. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న తర్వాత శాసనసభకి వెళ్ళి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనే దానికి మాట్లాడాలి. అసెంబ్లీకి అటెండెన్స్ వెళ్ళాలి. వెళ్ళలేదు. మరి అప్పుడు రాజకీయ నిరుద్యోగి కాకుండా ఏమవుతాడు? పని ఇచ్చినా చేయకపోతే ఏమనాలి మరి? సో అందుకే చెప్తున్నది, నిరుద్యోగులతోటి రాజకీయ నిరుద్యోగి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న విషపు క్రీడ, వికృత క్రీడ. డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని రాజకీయ వివాదంగా మార్చేటువంటి ప్రయత్నాలు కాదు, ఆ కుట్రలు చేస్తూనే ఉన్నారు. వేలాది మంది అభ్యర్థులకి ఉద్యోగాలు లభించిన సందర్భంలో ఈ నియామక ప్రక్రియ పారదర్శకత మీద ఆధారాలు లేకుండా అనుమానాలు సృష్టించడం. మరి ఏమనాలి? దీన్ని తీసుకెళ్లారు, కొంతమందిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కళ్ళకి సార్ మాకు గోల్డ్ మెడల్ వచ్చింది సార్, కానీ నాకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అంటూ ఒక వ్యక్తి చెప్తాడు. మన ఏకాంబరానికి ఏ మెరిట్లో వచ్చింది ఏంటనేది తెలియదు. కనీసం వాళ్ళకి పంపించినటువంటి లెటర్స్, ఆ లెటర్ల వెనకాల డిస్క్లైమర్స్, ఒక్కొక్క డ్రామాని కూడా చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తున్న అధికారులు చేసినటువంటి ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్. అధికారులు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో వాళ్ళంతా సుదీర్ఘంగా కూర్చొని ప్రతి ఒక్క కేసుని తీసుకొని చాలా స్పష్టంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళని డ్రామా ఆర్టిస్టులు అనడానికి లేదు నిజంగానే, పాపం. ఎందుకంటే లక్షలాది మంది అపియర్ అయినటువంటి ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమందే, కేవలం 16,000 మందితో డిఎస్సి ప్రక్రియ పూర్తయింది. 16,457 సంథింగ్, రైట్? దీనికి లక్షల మంది ఉద్యోగాలకి అప్లై చేశారు అనేక కోటాల్లో కూడా. దాంట్లో ఉన్నవి 16,457. దీనికి స్క్రూటినీ, ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయి, దాంట్లో ఉన్నటువంటి మెరిట్ లిస్టు, మళ్ళీ దాంట్లో రిజర్వేషన్లు, దాంట్లో కోటాలు, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ మెన్షన్ చేసి సపరేట్గా ఒక్కొక్క అభ్యర్థికి చాలా క్లియర్గా ఎంపిక అయ్యేటువంటి అభ్యర్థి ఎవరు ఏంటనేది, సెలక్షన్ ప్రాసెస్ వేరు, మెరిట్ వేరు. దానికి లెటర్స్ పంపించారన్నారు. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత దాంట్లో ఎవరెవరికి జాబ్లు వస్తాయనేది చాలా పారదర్శకంగా పూర్తి స్థాయిలో వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. అయినా సరే చేసినటువంటిది ఏంటి? ఈ రాజకీయ నిరుద్యోగి వీళ్ళందరినీ పాపం తీసుకెళ్ళి, వీళ్ళు ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ రేపు డిఎస్సి పడితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ రాసి మళ్ళీ గెలవచ్చు, అందులో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఆ అవకాశం వాళ్ళకు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమైపోయారు? ఒక వ్యవస్థ మీద దుష్ప్రచారానికి సమిధలుగా మారిపోయారు. ఇప్పుడు ఉన్నవి 16,000, రాసింది 2 లక్షల మంది. 16,000 మందికి ఉద్యోగం వచ్చింది అనాలా? లేదంటే 2 లక్షల మందిలో 1,84,000 మందికి ఉద్యోగాలు రాలేదు అనాలా? ఉద్యోగాలు ఇవ్వలేదు అనాలా? 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 2 లక్షల మందికి వచ్చి ఉండేది కదా. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, 2 లక్షల మంది ఎగ్జాక్ట్గా రాశారు, సో ఖచ్చితంగా వచ్చి ఉండేది. అంతేగాని 16,000 ఉద్యోగాలకి 2 లక్షల మంది రాసేసి అందులో 1,84,000 మందికి అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు గవర్నమెంట్, ఇదేం దిక్కుమాలి ప్రభుత్వం అంటే? ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డ్రామా ఇలాగే ఉంది. ఈ డిఎస్సిలో జరిగినటువంటిది 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, లక్షలాది మంది అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. నిరాశకు ఎందుకు గురయ్యారు? ఈ 16,000 మంది కూడా వీళ్ళకంటే టాప్గా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉన్నారు. రిజర్వేషన్ క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే కోటా క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి వీళ్ళకంటే టాప్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ నియామకాలు జరిగాయి. సో మిగతా లక్షలాది మంది నిరాశకు గురయ్యారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అక్కడ తక్కువ ఉంది. అరే, నేను ఇంకొంచెం ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం అప్పుడు ఖచ్చితంగా వచ్చి ఉండేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంతే కదా. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఒక పొలిటికల్ దీని కింద ఉపయోగించుకొని ఏం చేశారు? కూర్చోబెట్టారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేందుకు ఏకంగా డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయాయి అనేటువంటి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఉద్యోగం రాని ప్రతి అభ్యర్థి కూడా బాధితుడేనా? ప్రతి అభ్యర్థి బాధితుడు అయిపోతాడా? 10 లక్షల మంది యువత మన దగ్గర ఉన్నారు అంటే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు రెడీగా క్రియేటెడ్ ఉన్నాయా? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కాకపోతే అప్పుడు ఏం చేసుకోవాలి? వేరే చూసుకోవాలి, తప్పదు. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదు కదా. అలాగే అప్పటికి వయసు అయిపోతుంది అనుకుందాం. వయసు అయిపోయిన తర్వాత
ఆ ఏజ్ లిమిట్ క్రాస్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని నిందిస్తారా? నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇది ప్రభుత్వం ఇవ్వలేదంటారా? లేదు, జీవితం ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్న టాలెంట్ని యూస్ చేసుకుని ప్రైవేట్ ఉద్యోగం కూడా చేస్తాం కదా. ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇదే అంటే ఇంక మొత్తం దేశం అంతా ఇంతే. సో ఇక్కడ టోటల్ ఈ నియామక ప్రక్రియ మొత్తం ఏదైతే ఉందో చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. ప్రతి చోట కూడా ఎవ్వరికి ఇందులో అన్యాయం జరిగిందంటూ ఏదీ లేదు. ఎక్కడ పోనీ ఉద్యోగాలు అమ్ముకున్నారో అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు కదా, సాక్ష్యాధారాలు కూడా దానికి లేవు, ఎక్కడా లేవు. అయినా సరే అక్రమాలు జరిగిపోయాయి. ఇది మరి నిజంగా జరుగుంటే స్పష్టమైన ఆధారాలు ప్రజల ముందు లేదంటే న్యాయస్థానాల ముందు ఉంచి అక్కడ పోరాడాలి కదా. అప్పటిదాకా అసలు అలాంటిది ఏం జరగలేదు. ఏం చెప్పాలి? ఒక్క ఆధారం కూడా దీనికి సంబంధించింది లేదు. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, అలాగే సర్టిఫికేట్స్, స్క్రూటినీ, తర్వాత ఇవంతా కూడా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచారు. వీళ్ళు ఏదైతే తీసుకొస్తున్నారో నాకు అన్యాయం జరిగిపోయిందని, బాబు దామ్మ కూర్చోమ్మ, నీకు అన్యాయం జరిగిందా, ఇదిగో చూడు ఇది లిస్టు, దీని ప్రకారం నీ ప్లేస్ ఇక్కడ ఉంది. నేను చెప్పారుగా మన ఏకాంబరం గారు, ఉన్నవి ఆ కోటాలో 5 పోస్టులు ఉన్నాయి, నాకు 6వ ర్యాంక్ వచ్చింది. ఆ 5 పోస్టులు అయిపోయాయి, 5 ఉన్నారు ఆల్రెడీ. 6వ పోస్ట్ లేదు కాబట్టి నీకు రాలేదు. ఈ 5 ఎవరన్నా మానేస్తే అప్పుడు 6వ వాడి కింద నీకు 5వ ప్లేస్లోకి ప్రమోట్ అవ్వడానికి ఉంటుంది. ఇలాంటి వాళ్ళే మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఇంకేం చెప్పాలి? ఇక రాజకీయాల్లో విభేదాలు సృష్టించాలి అంటే ఈ కారణాలతోటి నియామక ప్రక్రియ మీద నెగిటివిటీ తీసుకురావాలి, కోర్టులు, కేసులు, ఆరోపణలు ఇవన్నీ అయితే ఇక్కడ నాశనం అయిపోయేది నిరుద్యోగులే. ఒక్కసారి దీని మీద ఇప్పుడు కోర్టుకి వెళ్తారు, మొత్తం నియామక ప్రక్రియ ఆగిపోతుంది. ఆగిన తర్వాత వాదోపవాదాలు వినిపిస్తారు, సాక్ష్యాధారాలు బయట పెడతారు, మళ్ళీ కౌంటర్ అంటారు, ఇదంటారు, ఏళ్ళు గడిచిపోతాయి. ఈ సర్వీస్ అంతా పోయి ఏం చేస్తారు అప్పుడు? ఇంకా ఎన్నిసార్లు ఎన్నో విషయాల్లో ఇలా జరిగింది కదా, అవకతవకలు జరిగాయని, ఇంకోటని, అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేశారని చెప్పని. అవి ఏమీ లేకుండా చాలా క్లియర్ కట్గా కష్టపడి చదివి ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళని, సంవత్సరాల తరబడి కష్టపడుతున్నటువంటి నిరుద్యోగ యువతకి నష్టం జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మొత్తం అంతా కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇవన్నీ చేసి ఎగ్జామ్స్ నడిపించి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఈ లెటర్స్ ఇవన్నీ పంపించి ఇవన్నీ ఉంటే దాని మీద మళ్ళీ అక్రమాలు, అవినీతి ఇంకేముంది, బాబు చెప్తే జాబ్ ఇచ్చేశారు, లోకేష్ చెప్తే జాబ్ ఇచ్చేశారు, ఇంతే అని తప్ప వాళ్ళు కష్టపడినటువంటి వాళ్ళకి, మెరిట్ వాళ్ళకి ఏదైతే ఉందో అలాగే వచ్చాయి అన్నటువంటిది ఎందుకని కనీసం ఆలోచించట్లేదు. వెళ్ళి చూడండి, కావాలంటే ఐఎన్పిఆర్ కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో చూడండి. ప్రతి ఒక్క కేసుకి అధికారులు కూర్చొని వివరంగా ఒక్కొక్కటి ఎవరెవరైతే అక్కడికి వెళ్ళి మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాజకీయ నిరుద్యోగితో కలిసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారో, అక్కడికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిపోయిందన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ మొత్తం అంతా కూడా ఒక్కొక్క దానికి చాలా కూలంకషంగా సమాధానాలు చెప్పారు. ఆ గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి ముందే చెప్పారు, ఏవైతే సర్టిఫికెట్స్ మీరు ముందు తీసుకొస్తారో మీరు మెన్షన్ చేయాలి, ఎలా పెడుతున్నారు, నేషనల్ గేమ్స్ ఆడాను నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఇవందులో మీరు మెన్షన్ చేయకుండా నాకు ఉద్యోగం ఇవ్వలేదంటే, మెన్షన్ చేసిన వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి. కోర్టు కూడా అదే కదా చెప్పింది. అయినా సరే భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, రాజకీయ ప్రయోజనాలు వాడుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా? అప్పుడు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని అనుకోవాలా? రాష్ట్రంలో చేస్తున్నటువంటి దానికి ఏమంటాం? ఇంకా అమరావతి మీద కూడా ఇదే చేశారుగా. నిన్న రైతులు నాశనం అయిపోతున్నారు ఇది అన్నారు. సెకండ్ పాయింట్లోని వెళ్ళి నెక్స్ట్ డేనే వెళ్ళి అదే రైతు అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి భూమిని తీసుకెళ్ళామా మీకు ఇస్తున్నాను, భూ సమీకరణలో భాగంగా తీసుకోండి నా భూమి అని చెప్పి రెండు చోట్ల కూడా ఇచ్చాడుగా. సో రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోవాలి పూర్తి స్థాయిలో అంటే ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోటి కానే కాదు అని చెప్తున్నారు. వ్యవస్థల జోలికి రావద్దని చెప్తున్నారు. మరి ఆయన ఉంటారంటారా కట్టుబడి? మీ అభిప్రాయం చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.